అమ్మా నమస్కారం. రైట్, శ్రీవర్ధన్ గారితో మాట్లాడదాం. శ్రీవర్ధన్ గారు, అంటే ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేకుండా ఈ రకంగా సాధ్యం కాని హామీలు, ఉచితాలు ఇవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఈ ఉచితాలు అనేది ఆర్థికమైన అంశాల మీద అవగాహన లేక కాదండి, ఉంటున్నాయి. ఎలాగైనా కూడా అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇది జరుగుతున్నట్టు ఒక పరిణామం. సో దీంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఉచిత హామీలు ఇచ్చిండ్రు. షాది ముబారక్ కావచ్చు, లేకపోతే ఏది ఇప్పుడు రైతు పెట్టుబడికి సహాయం అనే దాంట్లో కూడా ఒక లిమిటేషన్ అనేది లేకుండా ఎంతమంది రైతులు ఉంటే అంత రైతులు ఇవ్వడం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా ఉన్నప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు అప్పులు 6 లక్షల కోట్ల పైన ఉందనేది రాష్ట్రంలో తెలుసు. కానీ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సో ఇచ్చినటువంటి హామీలు అంటే మేము వీళ్ళు 10,000 ఇస్తున్నాం అంటే మేము 15,000 ఇస్తాం, మేము 2,000 ఇస్తున్నది మేము 4,000 చేస్తాం, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, షాది ముబారక్ తో పాటు 1 తులం బంగారం ఇస్తాము, సో 2,500 ప్రతి మహిళకి ఇస్తాము. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు కాంగ్రెస్ మేధావులు సమాజంలో ఉండేటువంటి అనేక మంది ఇలాంటి డిబేట్లు జరిగేటప్పుడు ఏం చెప్పారు? సో మేము కేసీఆర్ చేసేటువంటి ఒక అవినీతిని అరిగట్టగలిగితే 50-60 వేల కోట్ల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం. సో మేము ఈ యొక్క డబ్బులతోటి సంక్షేమ పథకాలు చేస్తాం, మేము ఇస్తున్నటువంటి డబ్బులు ఇంతే సరిపోతుందని చెప్పేసి చెప్పారు. సో ఈ రోజు ఏం చెప్తుంది ప్రభుత్వం? సో మాకు తెలియదు 6 లక్షల కోట్లు కాదు, అక్కడ లంక బిందెలు ఉంటాయనుకున్నాం కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. సో మరి ఆ రోజు ఎందుకు చెప్పారు, ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే అధికారం రావాలనే ఒక పరమావధి తోటి జరుగుతున్నట్టు ఒక తతంగం. సో ఇది ఇలా రాజకీయాల్లో ఒక ఎదురు పక్షాన్ని బట్టి యువతల వ్యూహ ప్రతిభాలు అనేది రాజకీయాల్లో జరుగుతున్నట్టు పరిణామం ఈ రోజు చూస్తా ఉన్నాం. సో కొన్ని సందర్భాల్లో నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఉచితాల విషయంలో మనము వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని అవసరం ఉన్నాయి, ఏదైతే వ్యక్తికి కూడు గూడు ఏదైతే అవసరం ఉందో వీటిని సమకూర్చవలసినటువంటి వైద్యం వైద్యం సరిపోతుంది. ఇవి కావాలి అంటే ఈ 4లో ఈ రోజు దాంట్లో దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి అవసరం అంటే అందరికీ అవసరం లేదు, దీంట్లో కొంతమందికి అవసరం ఉంది. ఇవాళ ఎవరికైతే పేదవాడు ఉన్నారో, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టివ్వడం ఇది ఒక వరకు లిమిటేషన్ వరకు వస్తాయి. కానీ ఈ రోజు ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇవాళ ల్యాప్టాప్లు ఇస్తాము, లేకపోతే మనం చూసాము ఏది ఇక్కడ ఉన్నట్టు తమిళనాడు ఎన్నికల్లో మిక్సీలు ఇస్తాము. ఇలా అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వైపు ప్రభుత్వం యొక్క సొమ్ము, అది వ్యక్తుల యొక్క సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్మును ఇలా మనం పంచుతున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా ఏం జరిగింది? ఇలా దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇలా హిమాచల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు టైంకి ఇవ్వలేకపోతే కోర్టు ఏమన్నది? ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఫస్ట్ జీతాలు కట్టియమని చెప్తుంది. అట్లా ఇలా కర్ణాటకలో కూడా ఇలా ఉచితమైనటువంటి అనేక పథకాలు ఉన్నాయి, ఇవి ఫ్రీ బీజెస్ ఇప్పుడు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి మనం అధికారం కోసం రావడం కోసం ఏం చేయాలనే ఒక తపనతోటి ఆలోచనతోటి ఈ యొక్క పొలిటికల్ పార్టీలు అనేది ఈ రోజు జరుగుతున్నట్టు ఒక తతంగం. అయితే ఇలా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దీని మీద నేను కూడా దేశంలో ఒక డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక రాజకీయ పార్టీలకు ఒక విధి విధానాలు ఏవైతే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉందో, అంటే ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక వ్యక్తి ఖర్చుల విషయాలు కావచ్చు, పొలిటికల్ పార్టీల యొక్క విధి విధానాలు ఏదైతే ఉందో, ఈ యొక్క ఏదైతే బడ్జెట్ విషయంలో కూడా ఉచిత హామీల విషయంలో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఎంతవరకు ఇవ్వగలుగుతాము, ఏంటి ఎంతవరకు చేయాలనే దాంట్లో ఇవాళ పరిమితులు విధించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమైతుందంటే దేశంలో మనం చూస్తా ఉన్నాం, ఇలా శ్రీలంకలో దివాలా తీసినటువంటి, ప్రపంచంలో అనేక దేశాలు దివాలాలు తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో కూడా ఇలా అప్పుల ఊబిలోకి పోయి వాళ్ళందరూ కూడా ఆ దేశాలంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ మనం అందరం కూడా ఇది పొలిటికల్ పార్టీలు అందరం ఒక ఏకాభిప్రాయంతో మరి ఈ యొక్క డిబేట్ ను కొనసాగించాలి, ఈ యొక్క ఉచితాలను పరిమితం చేయాల్సిన అవసరం ఉందనేది మా యొక్క అభిప్రాయం.